ఈ రోజు రేపు మా కష్టాలు ఎలా ఉన్నాయంటే, ఇంటీరియర్ డిజైన్ వచ్చి కొన్ని ఫోటోలు చూపిస్తారు. ఆ ఫోటోలు తగ్గట్టు వుడ్ వర్క్ అయిపోద్ది. ఫాల్ సీలింగ్ అంతా రెడీ అయిపోద్ది. కస్టమర్‌కి తన దగ్గర ఉన్న కొన్ని ఫోటోలతో అయిపోద్ది. ఈ ఫోటోలన్నీ ఎక్కడివిరా అంటే ఆల్మోస్ట్ కొన్ని కస్టమైజ్డ్ ఉంటాయి. కొన్ని పింట్రెస్ట్ ఫోటోలు ఉంటాయి. అలా ఒక పింట్రెస్ట్ ఫోటో మేము మర్చిపోయాం అది చేయడం. ఎందుకంటే మాకు చూపించిన ప్లాన్‌లో డైనింగ్ హాల్ మొత్తం వైటే ఉండే. దాని తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి డీప్ క్లీనింగ్ అయిన తర్వాత చెప్పారు. ఈ డైనింగ్ ఏరియా బోరింగ్‌గా ఉంది. ఏమైనా చేయగలమా అని. ఏం చేయాలని అడిగితే పలానా థింగ్ ఒకటి చూపించారు. అది డబ్ల్యూపీసీ సీలింగ్ యాక్చువల్లీ. ఆ డబ్ల్యూపీసీ సీలింగ్ పెట్టలేం కాబట్టి ఇప్పుడు దాన్ని పెయింట్ వేయరని అడిగారు. అదేంటి నేచురల్ వుడ్ కాదు, టేక్ వుడ్ కాదు, ఇంకేదైనా బెటర్‌గా ఉండే అది కూడా కాదు. సింపుల్‌గా ఒక బ్లాక్ అండ్ బ్రౌనిష్‌లో ఉండే డిజైన్ అది. ఆ పింట్రెస్ట్ ఫోటోలు ఒకలా ఉంటాయి. పెయింట్ ఫోటోలు ఒకలా ఉంటాయి. వాళ్ళేమన్నారు, సేమ్ ఆ ఫోటో ఎలా ఉందో మాకు అలా కావాలన్నారు. సరే అని చెప్పాం. బేస్ కోట్‌గా నేను రాయల్‌లో 0419 తీసుకొని 2 కోట్స్ వేశాను. టాప్ కోట్ కోసం బ్లాక్, బ్రౌను, రెడ్ ఎనామిల్ మిక్స్ చేసి ఆ కొంచెం షేడ్ ఏదైతే ఉందో కొంచెం శాంపిల్ ఫస్ట్ ఏసుకొని, శాంపిల్ మ్యాచ్ అయిందన్నప్పుడు కంప్లీట్‌గా మిక్స్ చేసుకొని కొంచెం టర్పంటైల్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే లైన్స్ తీయాలి కాబట్టి. చాలామంది ఏం చేస్తారంటే క్లాత్‌తో ఎక్కించి క్లాత్‌తోనే లైన్స్ తీస్తారు. బట్ ఇది ఫాల్ సీలింగు చేతులు వెళ్ళవు కాబట్టి మేము బ్రష్‌తో ఎక్కించాం మెటీరియల్ అంతా. దాని తర్వాత ఒక పాలిస్టర్ క్లాత్‌తో, కాటన్ క్లాత్ కాదు పాలిస్టర్ క్లాత్‌తో నీట్‌గా ఏదైతే లైన్స్ తీయాలో ఆ లైన్స్ అన్ని తీసిన తర్వాత అవుట్‌పుట్ అంతా ఇలా వచ్చింది. కొత్త కొత్త వీడియోస్, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.